జలం పోస్తే జలాభిషేకం, పంచామృతాలు పోస్తే పంచామృతాభిషేకం, భస్మం పోస్తే భస్మాభిషేకం, పువ్వులు పోస్తే పుష్పాభిషేకం. ఈ విధంగా ఆయా ద్రవ్యములతో శివుణ్ణి ముంచెత్తటం అభిషేకం అని పిలువబడుతుంది. ఎందుకు ముంచెత్తాలంటే శివుడి నుంచి ఇవన్నీ వచ్చాయి, నీ నుంచి పుట్టిన ఈ పదార్థములు తిరిగి నీకు ఇస్తున్నాము, నీ వస్తువు నీకే సమర్పిస్తున్నాము అని దాని అంతరార్థం. అభిషేకములు సమర్పించడం వల్ల లాభం ఏమిటనమాట? ఆవు నెయ్యి సమర్పిస్తే మనిషికి అపూర్వమైన ధారణాశక్తి, జ్ఞానం పెరుగుతుంది. ఆవు పాలు సమర్పిస్తే వాడు మహాపండితుడవుతాడు, అనుకున్న కోరికలు తీరుతాయి. పెరుగు సమర్పిస్తే వద్దంటే సంపదలు వస్తాయి. తేనె సమర్పిస్తే మంచి వాక్శుద్ధి వస్తుంది, కంఠం వస్తుంది, మధురమైన కంఠం వస్తుంది, మహానుభావుడు ఘంటసాల లాంటి వారి కంఠం వంటి కంఠాలు వస్తాయి. పంచదార ఆయనకి సమర్పిస్తే వాడి జీవితం ఏ దుఃఖము లేకుండా హాయిగా సాగుతుంది. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, భార్యాభర్తల మధ్యలో సాంగత్యం, పిల్లల మధ్యలో ఐకమత్యం ఇవన్నీ వస్తాయి. జలం అభిషేకం చేస్తే అటువంటి వాడు పంచభూతాల వల్ల వచ్చే